మీరు చెప్పారు అధ్యక్ష, ఎన్నికల సందర్భంలో కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పారు అధ్యక్ష. ఒక అకాడమిక్ ఇయర్ పూర్తిగా అయిపోతా ఉంది అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రంలో మేము చదువుకోవడానికి కావలసినటువంటి వనరులన్నీ ఏర్పడతాయి, ఆ వనరులతో పెద్ద ఎత్తున చదువుకోవచ్చు అని ఆశించినటువంటి విద్యార్థులు, అలా ఆశించినటువంటి విద్యార్థులను ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే వచ్చినటువంటి ఈ తెలంగాణలో ఆ విద్యార్థులు ఈ 5 మాసాల నుంచి పడుతున్నటువంటి బాధ, ఈ సభలోనే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు, అకాడమిక్ ఇయర్ అయిపోతా ఉంది, దానికి సంబంధించినటువంటి ఫీజులంతా చెల్లించండి అని అంటే కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి కూడా పోయినట్లుగా ఇప్పటికే మేము మొదలుపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎంతవరకు దాని మీద ఏం చేస్తా ఉన్నారో, ఏ రకంగా ఇస్తా ఉన్నారో, ఆ విద్యార్థులకి అసలు ఫీజు కడతారా లేదా అని చెప్పి ఆందోళన చెప్తా ఉన్నారు అధ్యక్ష. చాలా కళాశాలలో మెరిట్లో సీట్లు వస్తే కూడా చాలా మంది ఫీజు రియంబర్స్మెంట్ కట్టకపోవటం వల్ల అడ్మిషన్ లేక బయట ఉన్నటువంటి సంగతిని కూడా మర్చిపోతా ఉన్నారు. అందుకే నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే దీని మీద ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలు, చదువుకుంటున్నటువంటి బిడ్డలు బాగా చదువుకోవాలి, ఈ సమాజానికి ఔన్నత్యం తీసుకొని రావాలి. సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ కూడా ఉన్నతమైనటువంటి విద్య చదువుకొని ఈ రాష్ట్రానికే కాదు ఈ ప్రపంచానికి కూడా ఆదర్శంగా ఉండే స్థాయిలో ఆయన విజ్ఞానం ఉపయోగపడాలి. దానికోసం పెద్ద ఎత్తున మీరు తొందరగా నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తా ఉన్నాను అధ్యక్ష. భజన కాదు అయిన తర్వాత మీకు చక్రవర్తి అవుతుంది. రవీందర్ రెడ్డి గారు ఫాస్ట్ చక్రవర్తి అయితే ఎందుకు పరిచయం అవుతారు? చక్రవర్తి అవుతుంది అయిన తర్వాత మీకు చక్రవర్తి అవుతుంది.